హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మలేషియా ఇది ఒక ముస్లిం దేశం అయినా కూడా ఇక్కడ కొన్ని వేల హిందూ దేవాలయాలు ఉన్నాయని మీకు తెలుసా? ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది టూరిస్టులు ఈ దేశానికి వస్తూ ఉంటారు. కానీ అందులో హిందువులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. 1957లో స్వతంత్రం పొందిన ఈ దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిచింది. ఈ మలేషియా ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఎత్తైన భవనం ఈ మలేషియా దేశంలోనే ఉంది. మీకు ఒక విషయం తెలుసా? మన దేశం నుండి ఎవరైనా మలేషియాకి వెళ్ళాలి అంటే వారికి వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశం గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని చూశాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో మోటివేషన్గా ఉంటుంది. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, రీసెంట్గా మలేషియా ప్రపంచంలోని చీపెస్ట్ కంట్రీ లిస్ట్లో చేర్చబడింది. కాబట్టి ముందుగా ఆ దేశంలోని కరెన్సీ గురించి తెలుసుకుందాం. మలేషియన్ కరెన్సీని రింగిట్ అని అంటారు. దీనిపై మలేషియా తొలి ప్రధానమంత్రి అయిన తువాంక్ అబ్దుల్ రెహమాన్ ఫోటోని ప్రింట్ చేశారు. ఇక్కడికి రావడానికి ఖర్చు గురించి భయపడాల్సిన అవసరం లేదు. అతి తక్కువ ధరల్లో అన్నీ దొరుకుతాయి. వీరి కరెన్సీ ఒక రింగిట్ అంటే మన కరెన్సీలో సుమారుగా 20 రూపాయలు. ఈ దేశం యొక్క రాజధాని అయిన కోలాలంపూర్లో ఒక రోజుకి హోటల్ రూమ్ తీసుకోవాలంటే సుమారుగా 500 రూపాయలు ఉంటే సరిపోతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఈ దేశంలో పెట్రోల్ మన కరెన్సీ ప్రకారం సుమారుగా ఒక లీటర్కు 50 నుంచి 60 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇదే కాదు, మీకు నచ్చిన ఫుడ్, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అతి తక్కువ రేట్లలోనే దొరుకుతుంది. ఈ దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఖర్చుల గురించి భయపడకుండా ఒక్కసారి ఈ దేశం వెళ్ళి తిరిగి రావచ్చు. ఈ దేశంలో 3.5 కోట్ల జనాభా ఉంది. ఇందులో 61% మలేషియన్లు, 23% చైనీస్, 8% ఇండియన్స్, మరొక 8% ఇతర దేశస్తులు ఉంటారు. అఫిషియల్గా ఇది ఒక ముస్లిం దేశం, కానీ ఇక్కడ సుమారుగా మొత్తం 42,000 హిందూ దేవాలయాలు ఉన్నాయి. వీటిని చూసినప్పుడు మనకి ఒక ముస్లిం దేశంలో ఉన్నామనే భావన అస్సలు కలగదు. ఇక్కడ దేవాలయాలలో బాటుగాహులో అనే దేవాలయం ఎంతో ఫేమస్. ఇది శివపార్వతుల కుమారుడైన మురుగన్ స్వామికి చెందిన ఆలయం. ఈ ఆలయం సెలంగూర్ నగరంలోని గోంకు జిల్లాలో ఉంది. ఇక్కడ మురుగన్ స్వామి విగ్రహం 42.7 మీటర్లు అంటే 140 అడుగుల ఎత్తుతో గోల్డెన్ కలర్లో ఉండి ప్రపంచంలోనే ఎత్తైన మురుగన్ విగ్రహంగా పేరు పొందింది. ఈ దేవాలయాన్ని ప్రతిరోజు వందల సంఖ్యలో హిందువులు సందర్శిస్తారు. ఇప్పుడు ఆసియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన మసీదు పుత్ర మసీదు గురించి తెలుసుకుందాం. ఇది కోలాలంపూర్లో ఉంది. దీనిని పింక్ మసీద్ పుత్రజయ అని కూడా పిలుస్తారు. ఇది ఈ దేశంలో జాతీయ మసీదుగా పేరు పొందింది. దీనిని పింక్ రోజ్ గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. 40 మీటర్లు అంటే 141 మీటర్ల వెడల్పు గల దేశంలోనే అతిపెద్ద గోపురం కలిగి ఉంది. ఈ మసీదులో ఒకేసారి 15,000 మంది ప్రజలు నమాజ్ చేయవచ్చు. ఈ మసీదు పుత్రజయ సరస్సు ఒడ్డున అత్యంత సుందరమైన ప్రకృతి మధ్యన నిర్మించబడింది. ఇది 1997లో మొదలుపెట్టి కేవలం 2 సంవత్సరాల్లో నిర్మించబడింది. 1999లో దీనిని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది. మలేషియా 3,03,803 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించబడి ఉంది. ఇది వైశాల్యం పరంగా ప్రపంచంలో 66వ దేశంగా నిలిచింది. ఈ దేశం ఆగ్నేయ ఆసియాలో 2 భాగాలుగా విభజించబడి ఉంది. అవి 1 వెస్ట్ మలేషియా, 2 ఈస్ట్ మలేషియా. ఈ దేశ జనాభాలో 61% ముస్లిం మతాన్ని, 20% బౌద్ధ మతాన్ని, 9% క్రిస్టియన్ మతాన్ని, 6-8% హిందూ మతాన్ని, 2% ఇతర మతాలను, 2% అసలు ఏ మతాన్ని నమ్మని వారు ఇక్కడ ఉన్నారు. ఇక చూడదగ్గ ప్రదేశాల విషయానికి వస్తే మలేషియా రాజధాని కోలాలంపూర్లో పెట్రోనస్ ట్విన్ టవర్ చాలా పాపులర్. ఇది 452 మీటర్లు అంటే 1483 అడుగుల ఎత్తుతో 88 అంతస్తులను కలిగి ఉంటుంది. ఈ కారణంగా ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన ట్విన్ టవర్స్గా పేరు పొందింది. ఈ ట్విన్ టవర్స్లో 86వ ఫ్లోర్ నుండి కోలాలంపూర్లను 360 డిగ్రీలలో చూసే అవకాశం కల్పించారు. ఇది చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. 2 టవర్ల మధ్య 41-42 ఫ్లోర్లను కలుపుతూ ఒక ఎయిర్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దీనిపై నుండి టూరిస్టులు ఒక టవర్ నుండి మరొక టవర్కు వెళ్ళవచ్చు. దీనిని 1992లో మొదలుపెట్టి 1998లో దీని నిర్మాణం పూర్తి చేశారు. 996 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ట్విన్ టవర్స్ నేడు నేషనల్ ఆయిల్ కంపెనీ ఆఫ్ మలేషియా పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. దీంతో పాటు కోలాలంపూర్లో ఎన్నో ఎత్తైన భవనాలు కనిపిస్తాయి.
బార్లు, పబ్బులు, డిస్కోలు ఇంకా మరెన్నో విలాసవంతమైన టూరిస్ట్ స్పాట్లు ఈ ప్రపంచంలోనే టూరిస్టులను ఇక్కడకు ఆకర్షిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడకు 2.5 కోట్ల మంది టూరిస్టులు ఈ దేశానికి వస్తారు. ఇది ఒక ఇస్లామిక్ దేశం అయినప్పటికీ ఇక్కడ విలాసవంతమైన లైఫ్ స్టైల్ మనకు ఆ ఫీలింగ్ను కలగనివ్వదు. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్కై స్కాపర్ గురించి తెలుసుకుందాం. మొదటి స్థానంలో బుర్జ్ ఖలీఫా ఉండగా రెండో స్థానంలో మెడక్కా 118 ఉంది. 644 మీటర్లు, అంటే ఇది 2113 అడుగుల ఎత్తుతో 118 ఫ్లోర్స్ కలిగి ఉంది. ఈ భవనం డిజైన్ కత్తి ఆకారంలో ఉంది. మలేషియా సంస్కృతి మరియు చరిత్రలో పరమేశ్వర కారిస్ అనే ఖడ్గానికి ముఖ్యమైన స్థానం. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ భవనాన్ని కింద వెడల్పుగా పైకి వెళ్లే కొద్ది సన్నగా నిర్మించారు. 24 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో కట్టబడి ఉన్న ఈ కట్టడం కొన్ని వేల మంది నివాసం ఉండడమే కాక ఇందులో ఎన్నో కంపెనీలు తమ ఆఫీసులను నిర్వర్తిస్తున్నాయి. ఈ అద్భుతమైన నిర్మాణం రాత్రి వేళలో అందంగా మెరిసిపోయే లైటింగ్తో చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. 118వ ఫ్లోర్ నుండి కోలాలంపూర్ మొత్తాన్ని చూడడానికి టూరిస్టులకు ఏర్పాట్లు చేయబడ్డాయి. తర్వాత లావయస్ స్కై బ్రిడ్జి, ఇది 700 మీటర్ల ఎత్తులో కొండలపై వేలాడే వంతెన. ఈ వంతెన సమీపంలో కేబుల్ కార్ ఏర్పాటు చేశారు. దీంతో వెళ్తూ ఉంటే నేచర్ని చూస్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది. నేచర్ని ఇష్టపడే వారికి బాకు నేషనల్ పార్క్ మరొక చక్కటి టూరిస్ట్ స్పాట్. ఇక్కడ సరస్సులు, మడాడోలు, వివిధ రకాల జంతువులు కూడా చూడవచ్చు. ఇక్కడ చూడడానికి జలపాతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన కింగ్ ఫిషర్ పక్షులను కూడా చూడవచ్చు. 18-19 శతాబ్దాలలో ఈ దేశం బ్రిటిష్ వారి రూలింగ్లో ఉంది. ఆ తర్వాత 1957లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అభివృద్ధి అంతా కూడా గత 25 సంవత్సరాలలోనే జరిగింది. ఈ టైం పీరియడ్లోనే మలేషియాలో రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అయింది. ఈ దేశంలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని బయటకు తీసి ప్రపంచంలోని ఇతర దేశాలకు సప్లై చేయటం ద్వారా మలేషియా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఆ నిల్వలు ఎంతో సహాయపడ్డాయి. వీటితో పాటు మలేషియాలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి అలాగే వాటి ఎక్స్పోర్ట్స్ మలేషియా ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇక వ్యవసాయం విషయానికి వస్తే ఈ దేశంలో పామాయిల్ పంట ఎక్కువగా పండించబడుతుంది. ఈ పంట నుండి ప్రతి సంవత్సరం వచ్చే దిగుబడి ప్రపంచంలోనే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం ద్వారా మలేషియా ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారులలో ఒకటిగా నిలిచింది. ఈ దేశంలోని యూత్ జాబ్స్ చేయడానికంటే బిజినెస్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ దేశంలో 75% మంది బిజినెస్ చేస్తున్నారు. ఈ దేశానికి జాతీయ వంటకం అనేది లేదు, కానీ ఇక్కడ నాసి లెమక్ అనే వంటకం ప్రజల్లో ఎంతో పేరు పొందింది. దీనిని ఇక్కడ ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది కొబ్బరి నీళ్లు ఇంకా బియ్యంతో చేస్తారు. ఇది కాకుండా ఉడకబెట్టిన గుడ్లు, రొయ్యలు ఇంకా మొలకెత్తిన ధాన్యాలతో చాక్వే తయానో తయారు చేస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుందని ఇక్కడ వారు చెప్తారు. మలేషియా యొక్క రాజధాని కోలాలంపూర్ విభిన్న మతాల ప్రజలకు నివాసాన్ని కల్పిస్తుంది. ఇక్కడ ఎటు చూసినా మనం ఒక ముస్లిం దేశంలో ఉన్నామనే భావన మనకు కలగదు. దీనిని అక్కడ ప్రభుత్వం మన సంస్కృతిలో భాగంగా చెప్పుకుంటుంది. దీనిని బట్టి ఈ దేశంలో ప్రజలు మత భావనతో కాకుండా మానవత్వ భావనతో ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవిస్తున్నారని చెప్పవచ్చు. నేను ముందుగా చెప్పినట్లు భారతీయులు ఈ దేశానికి వెళ్ళడానికి భారతీయులు వీసా తీసుకోవాల్సిన పని లేదు. మన దేశ పాస్పోర్ట్కు అవకాశాన్ని మలేషియా గవర్నమెంట్ కల్పించింది. కాబట్టి మీరు ఎవరైనా మలేషియా వెళ్ళి రావాలి అనుకుంటే వెంటనే బయలుదేరండి. బాగా ఖర్చు కూడా తక్కువే. కాబట్టి మేము చెప్పిన ప్లేసెస్ అన్నీ బాగా చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో మలేషియా గురించి నేను చెప్పింది కాకుండా మీకేమన్నా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.